శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీమద్రమారమణ గోవింద జయ ఆంజనేయ వరద గోవింద. ఏడుకొండలవాడ వెంకట్రమణ గోవింద. కట్టెదురా వైకుంఠము కానా చెయ్యిన కొండ కెటలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. వేదములే శిలలై వెలసినది కొండ ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ. వేదములే శిలలై వెలసినది కొండ ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ. గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ. గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ. శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ. కట్టెదురా వైకుంఠము కానా చెయ్యిన కొండ జటలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. సర్వదేవతలు మృగజాతులై చరించకుండ నిర్వహించు జలధులే ఇట్ట చెరువులైన కొండ. సర్వదేవతలు మృగజాతులై చరించకుండ నిర్వహించు జలధులే నిట్ట చెరువులైన కొండ. ఉర్వి తపసులే తరువులై నిలచిన కొండ. ఉర్వి తపసులే తరువులై నిలచిన కొండ. పూర్వపుటను జనాద్రి పొడవాటి కొండ. కట్టెదురా వైకుంఠము కానా చెయ్యిన కొండ జటలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. బలో బాలాజీ భగవాన్ की అలర్మేలు మంగ తాయారుకి భక్తలోకానికి వెంకటేశ్వరుని బోలు వేల్పులేడు.
స్వామి పుష్కరిణిని పోను సరసి లేదు, తిరుమలను పోలు క్షేత్రమీ ధరణి లేదు, కలియుగంబున వేరుండు గతియు లేదు. తరనలరి రీ. ఆస్తిక మహాశివులారా, శ్రీ 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 అలర్మేలుమంగ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులారా, పరమ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో బ్రహ్మాండానికి అధినాయకుడు, జగచ్చక్రవర్తి, జగదానందకారకుడు, జగద్విఖ్యాతికి సంబంధించినటువంటి దేవదేవుడు ఈ నారాయణగిరి గార్డెన్స్లో క్షేత్రాణం తిరుమల ఉత్తమం అన్నట్టుగా 3 రోజుల పాటు మన అమ్మ జగాలగల్ల తన్ని శ్రీ అలర్మేలుమంగ తాయారు 3 రోజుల పాటు ఆయమ్మ పాపం సీఎల్ఏ పెట్టిందో, సెలవే పెట్టిందో, లేకపోతే ఏమన్నా పర్మిషన్ పెట్టేసి వచ్చిందో, 3 రోజుల పాటు వాళ్ళ యజమాని దగ్గర ఏ సేవలు ఎలా జరుగుతున్నాయి, ఏ సిస్టమ్ ఎట్లా నడుస్తోంది, ఆ ఉపచారాలు ఏమిటి, వారికి సరిగ్గా అవన్నీ కూడా తీర్థప్రసాదాలు అందుతూ ఉన్నాయా, ఇవన్నీ కూడా. ఎందుకంటే యజమానురాలు వచ్చి తిరుమల మీద పర్యవేక్షించేటువంటి ఉత్సవమే ఈ పరిణయోత్సవం. అది పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం. ఆలుమగలంటే వారే, ఒకరితో ఒకరు, ఒకరి కోసం ఒకరు నిండు నూరేళ్ల జీవన ప్రయాణానికి ఎలా వారి పేరు చెప్పుకొని మనం కళ్యాణాలు చేసుకుంటూ ఉంటామో అలాంటి 3 రోజుల పాటు ఈ చల్లటి విధానంలో, వాతావరణంలో ఉదయమేమో సాయంత్రం వరకు భానుడు బగబగలాడుతూ ఉన్నా మంగమ్మ మండపం ఎలా అంత అందంగా ఉందో చూడండి. ఎన్ని ఫలపుష్పాలు, ఎన్ని రకాల ఉపచారాలు, అర్చక స్వాములు, అధికారులు, భక్తలోకం, అన్ని శాఖలు ఇవాళ మమేకమై అమ్మవారి సోయగం, అమ్మవారి వైభవం, అమ్మవారి పరిణయోత్సవం నిజంగానే అత్యద్భుతం కదా. ఒక్కసారి మీరు కూడా చాలా అందరూ బలంగా దృఢంగా గోవిందనామాలు పెడుతూ ఉన్నారు. నేను అడక్క ముందే పెట్టినారు మీరు. మా భక్తుల గళం ఎలా ఉందో ఒకసారి చూస్తారా అన్నట్టుగా పెట్టారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా, అది కదా నా తిరుమల. గోవిందా గోవిందా. ఆహా, పులకించిపోయింది. గోవిందనామం 1000 నామాలున్న భగవంతుడికి ఆ నామం వింటే, అదిగో నా భక్తుడు ఎక్కడో పిలుస్తున్నాడు, అదిగో నా భక్తుడు కొండ ఎక్కుతున్నాడు, అదిగో నా భక్తుడు కాంప్లెక్స్లో కూర్చో ఉన్నాడు. ఆ నామం కోటాన కోట్ల నామాలున్నా గోవింద అంటే వెంటనే చూస్తారట స్వామివారు. నేడు పద్మావతి పరిణయోత్సవం, శ్రీనివాసుని కళ్యాణ గాథ ఈనాడు కథాగానంగా చేయబోతున్నామని సభకు తెలియజేస్తూ, పెద్దలారా, ఒకప్పుడు గంగానదీ తీర ప్రాంతంలో అత్రి, భరద్వాజ, పొండరీక, జమదగ్ని, వామదేవ, ప్రహ్లాద, వశిష్ఠ, విశ్వామిత్ర, రాజర్షులు, బ్రహ్మర్షులు, మునిపుంగవులంతా కూడా కూర్చో ఉన్నారు. ఎండల్లో, బండల్లో, కొండల్లో వారి వారికి తగినటువంటి ఆసనాల్లో వారు కూర్చో ఉన్నారు. ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఎదురు చూసేటువంటి మహానుభావుడు, సృష్టిలో మొట్టమొదటి హరికథకుడు, బ్రహ్మమానస పుత్రుడు, కాంతి నిర్జిత పారదుడు, వేదాంగ విశారదుడు. ఆయన దేవలోకం నుండి హరికథను భూలోకం దాకా తెచ్చిపెట్టాడు. దాని వల్ల శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు మా భారతీయ వ్యవస్థలో విశ్వవ్యాప్తం చేశారు ఆ పుంభావ సరస్వతి. అలాంటి నారదుల వారు తిన్నగా భగవన్నామం చేసుకుంటూ వస్తూ ఉన్నారు మహర్షుల దగ్గరికి. పురుషోత్తమా 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 కొడగంటి మయ్య మిమ్ము పురుషోత్తమా, కొడగంటి మయ్య మిమ్ము పురుషోత్తమా, మమ్ము నెడయకవయ్య ఓనేటిరాయేడా, కొడగంటి మయ్య మిమ్ము పురుషోత్తమా, మమ్ము
దాయకమయ్యా కోనేటి రాయడా కొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా. కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా. కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా. గారవిల్చి తప్పిదితూ కాలమేఘమా గారవిల్చి తప్పిదితూ కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా. చెడనీక బ్రతికించే సిద్ధ మంత్రమా ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ. చెడనీక బ్రతికించే సిద్ధ మంత్రమా రోగా నడచిరక్కించు దివ్యౌషధమా బడి బాయక తిరిగే ప్రాణబంధుడా బడి బాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడియల్చినట్టి శ్రీ వెంకటనాథుడా. బడి బాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడియల్చినట్టి శ్రీ వెంకటనాథుడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా పురుషోత్తమా. పురుషోత్తమా పురుషోత్తమా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. రానారదా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఊరకరారు మహాత్ములు అంటారు. సరేనయ్యా, ఇంత పెద్ద యాగం, ఇంతమంది మహర్షులు, అనేక మంది యోగులు, సిద్ధులు, మునులు, గనులు, భూమండలంలో ఉండేటువంటి పెద్దవాళ్ళంతా ఇక్కడే ఉన్నారే. సృష్టికి ప్రతి సృష్టి చేసేటువంటి విశ్వామిత్రుల వారు, ఆహా, ఈ పక్క వశిష్ఠుల వారు, రామనంతటి వానికి కులగురువులు, చాలా సంతోషం. భరద్వాజుల వారు, అలాగే భృగుల వారు, చాలా సంతోషం. యాగం ఎందుకు చేస్తున్నారయ్యా? ఏమన్నా పదవులు ఏమన్నా కావాలా? ఏమన్నా పలుకుబడి పెరగాలా? ఏమన్నా ధనం ఏమన్నా కావాలా? అందుకేమన్నా యాగం చేస్తున్నారా? అదేమిటి నారదా, అన్నీ వదులుకొని కదా మేము ఈ పనిలో ఉన్నాం. ఇప్పుడు మళ్ళా మాకు ఆయాస చూపిస్తావు ఎందుకు? మమ్మల్ని ఎందుకు దాని వైపు తీపిస్తావు? అందుకనే సర్వం త్యజించిన వాళ్ళు సన్యాసులు. ఆ మధ్య ఒకసారి ఎవరో ఒక ఆయన చెప్పాడు, పాపం చాలా ధనుర్మాసం పూజల్లో మా ఇంటికి వచ్చి పూజ చేయాలి స్వామి అని చెప్పారట. పాపం ఒక ఆయన తీసుకొచ్చారు, పూజ మొదలు పెట్టారు. ఎవరిని పెడితే తెలిసి తెలియకుండా పూజలు అవి చేసుకోకూడదు. అసలు వాళ్ళు ఎక్కడి వాళ్ళు, ఏ ఊరి వాళ్ళు? ఈ మధ్య బంగారం చూపించి కూడా వాళ్ళు ఉమా గోల్డ్ వేసి ఎత్తుకొని పోతూ ఉన్నారు. అందులో ఇప్పుడు బంగారం వేసుకొని తిరగకూడదు కూడా.
వేరే దానికి బలమైనటువంటి విధానం. ఆ స్వాములు వారిని కూర్చోబెట్టారు, నెమ్మదిగా చాలా పూజలు చేశారు. ఆయన కొంతకాలం తర్వాత ఒకసారి విజయవాడ బస్టాండ్లో కనిపించినాడు. ఏమిరా నువ్వు సంసారంలో ఉన్నావు కదా, సన్యాసంలో ఎప్పుడు కలిసిపోయినావురా అని అడిగాను. దాసు గారు మీకు తెలియదండి, ఆ ధనుర్మాసం పూజనని ఒక ఆయన వచ్చి మా ఇంట్లో 4 రోజులు పూజ చేసినాడు. వాడు పోతా నా సంసారాన్ని పట్టుకొని పూసినాడు, వాడి సన్యాసాన్ని నాకు ఇచ్చేసిపోయినాడు. వాడు పట్టుకుపోయినాడు కనుక నువ్వు సన్యాసంలో కలవడం కాదు, సహజత్వంగా వైరాగ్యం తెచ్చుకోవడం అంటే ఆషామాషా కాదు. అది వేషంతోనో భాషతోనో వ్యవస్థతోనో ఆ వైరాగ్యం రాదు. అందుకనే వైరాగ్యం రావాలంటే జీవుడికి అభ్యాసం ఉండాలి. అలాంటి సిద్ధులు, ఘనులు, మునిపుంగవులు మీరేమిటయ్యా ఇంత ప్రశాంతంగా నా కోసం ఎదురు చూస్తున్నారు? నారదా, రాబోయేది కలియుగం. జార చోర విభిచారాలకు ఆలవాలం కలియుగం అంటే, దయాసూచన రహిత దౌర్భాగ్యాలకు పుట్టిల్లు కలియుగం అంటే. మానవులు కుక్షింభరులై విషయలోరులై కర్మలను ఆచరించలేక, ఒకడి మీద ఒకటి గౌరవం లేక, ఒకళ్ళంటే ఒకళ్ళకి అభిమానం లేక, నిరంతరం ఏదో ఒక రకమైనటువంటి అపోహలతో, అసూయలతో, ఘర్షణలతో నిరంతరం జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. అదే జీవితం అని భ్రమిస్తూ ఉంటారు. ఒక చోట కూర్చొని గోవింద, నారాయణ, మాధవ, కేశవ, హరి అని స్మరిస్తే చాలు ముక్తి లభించడం కోసం యాగం చేస్తున్నావయ్యా అన్నారు. ఆహా, కలియుగంలో ఎంతెంత మంచి ఆలోచన చేశారండి. యాగాలు చేయక్కర్లేదు, యజ్ఞాలు చేయక్కర్లేదు, తపస్సు అసలే చేయక్కర్లేదు, 10 నిమిషాలు కూడా నువ్వు ధ్యానం చేయక్కర్లే. ఎక్కడ కూర్చున్నావో తిరుమల నారాయణగిరి గార్డెన్స్లో ఈ కాసేపు గోవింద, నారాయణ, మాధవ, కేశవ, హరి అని స్మరిస్తే చాలు సులభ మార్గంలో ముక్తినిస్తానన్నాడు. వెంకటేశ్వర స్వామి పెట్టినంత సులభ పథకం ఇంకే దేవుడు పెట్టలే. నువ్వు కూర్చున్న చోట, అది తిరుమలలో అంటావో, తిరుపతిలో అంటావో, దేవలంపేటలో అంటావో, మరే పాపానాయుడుపేటలో అంటావో, అది నీ సౌకర్యం. కానీ కూర్చున్న చోట గోవింద అంటే చాలు. నీకెంత పర్సంటేజ్ కావాలి, నువ్వెంతసేపు అనగలవు, నన్ను ఎంతసేపు స్తుతించగలవు, అవుతుందా? పాడగలవా, ఆడగలవా, కీర్తించగలవా, స్తుతించగలవా? చెయ్యి. కలియుగంలో పెద్ద పథకం ఇదే. అనేక మంది అనేక పథకాలు పెడతారు. ఈ మధ్య కూడా గురువు గారు ఒక స్టూడెంట్ని అడిగినాడంట, ఒరే కోడి గుడ్డు పెడుతుంది, అలాగే ఆవు పాలిస్తుంది, రెండూ కలిసి ఇచ్చే వ్యక్తి ఎవరు అని అడిగినాడు. ఇంకెవరు సార్? అది మా మేడం చెప్పేసి అంగన్వాడీ టీచర్ అని. గుడ్డు పాలు రెండూ కలిపిచ్చేది ఆయమ్మే. పాపం అదో పథకం. వ్యవస్థలో పాపం పిల్లల్ని పెంచడానికి, అనేక రకాల మంచి మార్గం తెప్పించడానికి ఎన్ని రకాలు, ఎన్ని వ్యవస్థలు, ఎన్ని మూకమ్ముడిగా నా భారతీయ ఔన్నత్యాన్ని, అందులో ధర్మ సింహాసనం మీద, ఆధ్యాత్మిక కోట మీద నా ధార్మికమైనటువంటి ఆధ్యాత్మిక జెండా రెపరెపలాడాలి, భారతీయ జెండా లాగా. అది నా భారతీయ ఔన్నత్యం. బోలో స్వతంత్ర భారత్కి. దేశం బాగుంటే మనం బాగుంటాం. దేశం ఎప్పుడు చల్లగా ఉండాలి. సరిహద్దులో వీర సైనికులు ఈ దేశం కోసం రాత్రనక పగలనక కష్టాలు పడుతున్నారు. అలాంటి వీర జవానుల కోసం కూడా మరొక్కసారి పద్మావతిపురం నుంచి వారికి కూడా చాలా ఉత్తేజాన్ని కలిగించేటట్టుగా బోలో భారత్ మాతాకి. అది నా భారతదేశం. రాముడు పుట్టిన దేశం, కృష్ణుడు పుట్టిన దేశం, వెంకన్న పుట్టిన దేశం, అలాగే అనేక మంది దేవతామూర్తులు, అనేక పవిత్ర గంగలు, అనేక రకాలైనటువంటి ఉపనిషత్తులు, వేదాలు, అలాంటి విధానములు ఆ భూమి మీద నడుస్తున్నాం. ప్రపంచమంతా ఒక ఎత్తు అయితే, ప్రపంచమంతా ఒక మేడ అయితే, అందులో పూజా మందిరం నా భారతదేశం. ఇక్కడ కావలసిన ఉపనిషత్తులు దొరుకుతాయి, కావలసిన వేదాలు దొరుకుతాయి, కావలసిన హరికథలు దొరుకుతాయి, కావలసిన సారం దొరుకుతుంది, కావలసిన ప్రసాదాలు దొరుకుతుంది. ఒక గుడి ఉంటే 100 మంది సులభంగా బతికేస్తారు. ఒక చిన్న గుడి ఉంటే, అది నా హిందూ మతం. ఒక గుడి ఉంటే టెంకాయలు అమ్మేవాడు బతుకుతాడు, దారాలు అమ్మేవాడు బతుకుతాడు, కుంకాలు అమ్మేవాడు బతుకుతాడు, తోసేవాడు బతుకుతాడు, చూసేవాడు బతుకుతాడు. అంటే ఒక గుడి ఒక జీవితాన్ని ఇస్తుంది. అంటే గుడి అందుకనే చాలా కాలంగా ఇప్పుడు కూడా చాలామంది అంటూ ఉంటారు, అమ్మకి అన్నం పెట్టండిరా, అమ్మకి అన్నం పెట్టండిరా. అమ్మకు అన్నం పెట్టకపోయినా సాయిబాబా గుడి కాడ పోయి తినేస్తుంది. లేకపోతే ఎన్నో అన్నదాన సత్రాలు ఉంటాయి, అక్కడ కూడా తినేస్తుంది. అమ్మకు అన్నం పెడితే గొప్ప కాదు, అమ్మ యొక్క మలమూత్రాలు తీసి ఆ సర్వీస్ చేస్తాదే, అది మాతృసేవ. అందుకనే శ్రావణ బాలుడు అక్కడ కనపడతాడు మనకు.
ఊరికి నేను అది చేశాను ఇది చేశామని చెప్పుకోవడం కాదు, తల్లి యొక్క జీవన విధానంలో, తండ్రి జీవన విధానంలో. అందుకనే మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ, ఆచార్యదేవో భవ. ఆ మూలస్థానం తల్లికిచ్చారు. మీరు కూడా తిరుమల తరువాత ఒకళామాత నేరుగా హైవే రోడ్లోనే ఉంది. అన్ని దేవుల కన్నా సులభమైన దర్శనం ఎక్కడయ్యా ఉందంటే హైవేలో ఒకళామాత. వాళ్ళ అమ్మతో చెప్పేసి ఆ అప్లికేషన్ ఆడు ఇచ్చేసినారంటే ఆ ముందు పోనైనా మా కోడలు అక్కడ ఉండాది పద్మావతి, ఆమెకు ఒక మాట చెప్పాయి, మళ్ళీ మా కొడుకుతో నేను చెబుతాను. అన్ని రకాలుగా కూడా భక్తులకు అంత సులభమైనటువంటి మార్గం. చూశారా అయ్యలారా, మహర్షులు నారదుల వారికి చెప్పగానే నారదుడు అన్నాడు, అయినా త్రిమూర్తుల్ని పిలుస్తామంటున్నారు, త్రిమూర్తుల్లో ఓపిక. మానవుడు ఫలానా నీకు ఇంత వేస్తాను స్వామి అంటాడు, లేకపోతే ఇన్ని గుళ్ళు కట్టిస్తానంటాడు, మర్చిపోతాడు. చెప్పిన మాట మర్చిపోవడం భూలోకంలో సహజమే, కలిధర్మం అది. అలాంటి మానవులకు కూడా సులభమైనటువంటి మార్గంలో మీరు ముక్తినివ్వాలనేటువంటి విధానంలో త్రిమూర్తుల్ని పిలవండయ్యా అన్నారు. నారదా శాంతము అంటున్నావు, ఇంతటికీ ఆ ముగ్గురులో ఎవరు శాంతమూర్తో మాకెట్లా తెలుస్తుంది? పైగా మేము ముగ్గురిని పిలుద్దాం అనుకున్నాం. లేదు, మీరు ఆలోచన చాలా వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు. అదిగో భృగు మహర్షి, కాల్లో కన్నుంది ఆయనకి, నేత్రపాదుడు ఉంటారు, వారిని ఎంపిక చేశారు. తిన్నగా 3 లోకాలకు వెళ్ళి బ్రహ్మకు శాంతమా, శివుడికి శాంతమా, విష్ణువుకు శాంతమా పరిశీలించమన్నారు. మహదానందపడిపోయాడు భృగు మహర్షి. ఆహా, ఎంతమంది మహర్షులు, ఇంతమంది మహానుభావులు ఇక్కడ కూర్చో ఉంటే ఈ అవకాశం నాకిచ్చారే. ఆహా, తపమేమి చేసేనో. ఒక యోగం కలగాలంటే దానికి భగవంతుడు దృష్టి ఉండాలండి. ఆయన్ని అనేక మంది చూస్తూ ఉంటారు, మనం కనిపించామా లేదా? ఆ ఒక్క క్షణం కనిపించని కాంతిలో గోవిందా గోవిందా గోవిందా. అప్పటికే పాపం శ్రీవారి సేవకులు ఉంటారు, మా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు ఉంటారు. రండే జరుగు మీకు శుభంబులు జరుగు, కళ్యాణంబు జరుగు, కోరుకున్న వరుడు జరుగు, ఉద్యోగములు జరుగు, ప్రమోషన్లు జరుగు, వ్యాపారములు జరుగు. డోంట్ వేస్ట్ టైం, ప్లీజ్ మూవ్. ఎంత ఓపికో నా తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్కి. ఎన్ని ప్రాంతాలు, ఎక్కడెక్కడి నుంచి. మీరేమో 10 నిమిషాలు 5 నిమిషాలకు అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళతో గొడవ పెట్టుకుందామా, ఎవరికి కంప్లైంట్ ఇద్దామనుకుంటారు. వాళ్ళు తెల్లారితో 4 గంటల నుంచి కూర్చోండారు ఆడ. వాళ్ళకి ఎంత ఓపిక ఉండాలా, ఎంత ఓర్పుగా మిమ్మల్ని ఇక్కడ రిసీవ్ చేయాలా. అందుకనే భక్తుడు ఎప్పుడు ఆవేశపూరితంగా కాకుండా నా దేవుణ్ణి చూసేటప్పుడు ఆ ముఖద్వారం నుంచే బంగారు వాకిలినే దాటాలా, నల్లని నామాలయ్యను చూడాలా. బంగారు వాకిలినే దాటాలా, నల్లని నామాలయ్యను చేరాలా. ఆసామియదలోన నెలకొన్న, ఆసామియదలోన నెలకొన్న ఆదిలక్ష్మి పద్మమ్మల చూడాలా, ఆదిలక్ష్మి పద్మమ్మల చూడాలా. 7 కొండలపైకి ఎక్కాలా, వెంకన్న పాదాలకు మొక్కాలా. అడుగడుగు దండాల సామిని, అడగదగిన వరాలనే అడగాల. గుండెలో నమ్మకాన్ని ముడుపుగా కట్టి, గుండెలో నమ్మకాన్ని ముడుపుగా కట్టి, ఆపద మొక్కుల సామి ఉండి నింపాల, ఆపద మొక్కుల సామి ఉండి నింపాల. 7 కొండలపైకి ఎక్కాల, వెంకన్న పాదాలకు మొక్కాల, వెంకన్న పాదాలకు మొక్కాల. ఇక్కడ చెబుతాడు కవి,
అడుగడుగు దండాల సామిని, అడగదగిన వరాలని అడగాల. 100 రూపాయలు హుండీలో వేస్తే 1,00,000 రూపాయలు అడుగు, తప్పులే. 100 కోట్లు అడిగేస్తే ఆయన మాత్రం ఆయన తెప్పించేది. ఏం చేసిన తర్వాత పాపం ఆయన డబ్బు ఆయన చూసుకునేదానికే టైం లేకుండా అవి టకటకటకా అని బ్యాంకులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎవరే నా డబ్బును ఆయన అంటాడు, పాపం ఆయనే చూసేకిలే. చూశారా ఎంత సంపాదన! నిన్న కూడా 3,70,00,000 నా స్వామి ఆదాయం. అందుకనే మీరు కూడా ఏదైనా మొక్కు ఉంటే ₹1 అదనంగా కలిపేసేయండి అమ్మా. ఆయన వడ్డీ కాసుల వాడు. ఇంకా కలియుగ అంతం వరకు కూడా స్వామి వడ్డీ చెల్లించి ఆ మొత్తాన్ని చెల్లించాలా. ఎందుకంటే ఆయనకి ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ. మీరు అనుకుంటూ ఉంటారు టీవీలో చూసి అక్కడ చూసి, ఎన్ని కాటేజీలు, ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని ప్రయాణాలు, ఎంత ఖర్చు. ఒకరోజు స్వామి ఖర్చు లెక్క వేస్తే, ఆ మధ్య కొంతమంది పెద్దవాళ్ళని అడిగాను, అది బహిరంగంగా చెప్పకూడదు కనుక, అమ్మ మనకు ఎప్పుడన్నా ఇదేదన్నా ఉగాది పండుగ వస్తుంది అప్పుడు చూస్తూ ఉంటారు, ఆ వెంకటేశ్వరులకి ఎట్టుందో చూడండి బా. వెంకటేశ్వరులు వృషభ రాశే కదా. అవునండి, ₹4 ఆదాయం బా, 14 ఖర్చు అయిపోయా. ₹4 ఆదాయం, ₹14 అంతే. మన స్వామి ఆదాయము కనిపిస్తుంది కంటికి. ఆయనకి ఖర్చు ఎక్కువ, ఆయనకు బిడ్డలు ఎక్కువ, ఆయనకు వ్యవస్థ ఎక్కువ, ఆయన ప్రయాణం ఎక్కువ, ఆయన ప్రపంచం ఎక్కువ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యత్. బోలో బ్రహ్మాండ నాయకునికి, మలయప్ప స్వామికి, అలమేలు మంగపతికి, అలమేలు తాయారుకి ఓం నమో మంగాంబ నమో. ఆ తల్లి అడుగుపెట్టినటువంటి వేళ విశేషం. ఆ విధి విధానాల్లో పెద్దలారా, మహర్షులకు నారదుల వారు చెప్పినటువంటి మాట నచ్చి భృగు మహర్షి బృహదానందంగా బయలుదేరాడు. పోతున్నాడయ్యా భృగు అప్పుడు పోతున్నాడయ్యా. బ్రహ్మాదులనే పరీక్ష చేయగా గగన భాగమున బిరవిర చరచర పోతున్నాడయ్యా. చతుర్ముఖ బ్రహ్మదేవా. సత్యలోకం అనేక మంది రాజసూయాగాది క్రతువులతో నిండి నిమిడీకృతమై ఉంది ఆ సత్యలోకం. స్వచ్ఛమైనటువంటి పాలన బ్రహ్మదేవుడి పాలన. అలాంటి విధానములో ఆయనకి 4 శిరస్సులు, 3 భార్యలు, సావిత్రి, గాయత్రి, సరస్వతి. ఈ 4 శిరస్సులతో ఏ పనులు చేస్తున్నాడమ్మా? మొదటగా సావిత్రితో సంసార విషయాలు, ఎవరి పుణ్యం ఎంత, ఎవరి పాపం ఎంత, వాళ్ళ సంసారంలో సారం ఎంత, నిస్సారం ఎంత, ఇవన్నీ లిఖిస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు. రెండవ భార్య గాయత్రి, ఓం భూర్భువస్సురం తత్సవితవరవేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సర్వలోకాలకు ఆ మంత్రం ప్రశాంతతను కలిగిస్తుంది, లోక కళ్యాణం, గాయత్రి మంత్రోచ్చారణ. ఇక 3వ తల, ఎవడు రోగి ఎవడు జోగి, ఎవడు విరాగి ఎవడు భైరాగి, ఎవడు త్యాగి. ఎవడు భోగభాగ్యాలతో అనుభవించాలి, ఎంతకాలం, ఏ నిమిషం వరకు, ఎవడు రోగి ఎవడు జోగి, ఎవడు విరాగి ఎవడు బైరాగి, వాడి పూర్వజన్మ సుకృత విశేష పుణ్య ఫలితాన్ని బట్టి బ్రహ్మదేవుడు ఆ ఉలితో లిఖిస్తూ ఉన్నాడు. మన తలలంతా బ్రహ్మదేవుడు ముట్టిన తలలే మంది.
మనమే ఊరికినే రాలా భూమి మీదకి, మన తల మీద కూడా బ్రహ్మదేవుడు. కాకపోతే మనం తెలుసుకోలేనటువంటి టెక్నాలజీ ఏమిటంటే, టెక్నాలజీ పెరిగింది అని మనం ఆనందంలో ఉన్నా, మనం బ్రహ్మదేవుడు రాసిన తలరాత చూద్దామని ఈ మధ్య ఒక ఆయన స్కానింగ్ సెంటర్లో పోయి బాగా సోపేసి కడుక్కొని పడుకున్నాడంట. చూసినారు పాపం స్కానింగ్ సెంటర్లో అన్నీ కనిపిస్తూ ఉన్నాయి సార్, ఈ రాత కనపడలేదు. ఆ రాత చూడాలంటే మళ్ళీ బ్రహ్మలోకానికి పోయి చూడాలి, ఇప్పుడు చూసేది కాదు. దీనికి గమ్మత్తు ఏమిటాయంటే, ఒకసారి నారదుడు శ్మశానంలో ఒక పుర్రి కనిపిస్తే ఆ పుర్రి మీద బ్రహ్మలోక దర్శనం బ్రహ్మస్పర్శ అని రాసి ఉన్నాడు. ఒరే ఇది పేపర్ వాళ్ళు చూడలేదు, మీడియా వాళ్ళు చూడలేదు, ఒకవేళ చూసుంటే బ్రహ్మలోకాన్ని తీదులు వేసేసి ఉంటారు, ఎందుకు వచ్చిన గొడవ అని నేరుగా దాన్ని ఆయన యొక్క మంచి బట్టల కాడ దాన్ని దాపెట్టుకొని గబగబా బ్రహ్మలోకానికి వచ్చాడు. నాన్న, సభలో అందరూ ఉన్నారు, కొంచెం పగ్గా రండి, పర్వాలేదురా మాట్లాడు. ఏమీ లేదన్నా, నేను మీతో విషయం చెప్పాలి, ఎందుకంటే వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. అలాంటి విధానంలో బ్రహ్మ మానసపుత్రుడు ఆయన ప్రత్యేకించి, అందుకని నేరుగా చూడండి, దీని మీద చూశారా, చూసేటప్పటికీ బ్రహ్మలోక దర్శనం. పట్టుకోండి స్వామి, చేతికిచ్చాడు. బ్రహ్మ కరస్పర్శ. అవునారదా, నేను రాసింది కరెక్టే కదా? ఏమిటి స్వామి, ఎక్కడో భూలోకంలో శ్మశానంలో పడుకుంటే నేను ఎత్తుకొని వచ్చిన బ్రహ్మలోకం దాకా. ఒరే పిచ్చోడా, వదిలేసి ఆడనే ఉండి నన్నన్నా దొడుకొని పోయి ఉండాలి. నువ్వు వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు, నువ్వే చేతులు తెచ్చుకొని బ్రహ్మలోకం దాకా తెచ్చి, పైగా తెచ్చినవాడు నారదుడు. ఇచ్చిన వాడికి బ్రహ్మదేవుడి చేతికి ఇచ్చేసి ఉండవు, బ్రహ్మ చేతిలో ఉంది కపాలం. నేను వాడికి బ్రహ్మలోక దర్శనం అన్నది ఎప్పుడో రాసి ఉండాను. అది చనిపోయిన తర్వాత కూడా వాడికి యోగం అప్పుడు పట్టుకుని నన్నేం చేయమంటావు? అయ్యో, నాకు అప్పుడప్పుడు మెదడు పనిచేయదు అని బాధపడతా పాపం భూలోకానికి వచ్చాడు. ఎంత తెలివితేటలున్నా ఒక్కొక్క చోట పాపం పప్పులో కాలేస్తారంటారే, అట్లాంటి విధానం ఆయనకు కూడా కలిగింది. నేరుగా సరస్వతి వీణ వాయిస్తోంది. 4వ శిరస్సుతో ఆ సంగీత గానాన్ని విని మైమరిచిపోతున్నాడు. ఆహా, ఏమా త్రికాల సంచారం, ఏమా రాగ ప్రస్తావన, ఏమా స్వర విన్యాసం, ఏమా వైణిక ధ్వనులు. ఆహా ఆహా ఆహా, మర్చిపోయాడు. సరస్వతి, ఆపవమ్మా నీ వీణావాణి. బ్రహ్మలోకానికి వచ్చి ఎంతసేపు అయింది, కూర్చోమనే దిక్కు లేదు, మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదు, మర్యాద లేదు. కలియుగ రక్షణార్థము క్రతువు చేయవచ్చిన మాకాహ్వానము లేదు సరిగదా. సతి సంగీతమే ఘనమాయనా, నిదాతలని విష్ణు కుమారుడని విర్రవీగడి నీపతికి భూలోకమందు అర్చన గాని అభిషేకములు గాని ఆలయంబులుండబోవని శాపమిచ్చే. బ్రహ్మదేవునికి శాపం ఇచ్చాడు, నీకు భూలోకంలో గుడి కానీ గోపురం కానీ ఆలయం కానీ అర్చన కానీ ఉండకూడదు. ఆయన మీద శాపజలం పడేటప్పటికి సరస్వతిని వెంట పెట్టుకొని వాడితో కాసేపు మాట్లాడొద్దాంరా. వాడేవో ఆవేశపడతా ఉన్నాడు. నెమ్మదిగా వచ్చి నిలబడ్డారు. ఏమిరా, ఏమైంది? నీకు భూలోకంలో గుడి గోపురం లేదు స్వామి. చాలా సంతోషం నాయన, ఉన్న గుళ్ళు సురిగ్గా చూసుకోండిరా నాయన, నా మీద ఎందుకు పడతారు? కొన్ని గుళ్ళల్లో దీపాలు పెట్టే దిక్కు లేదు, కొన్ని గుళ్ళకు నైవేద్యం లేదు, కొన్ని గుళ్ళల్లో అర్చకులు లేరు, కొన్ని గుళ్ళు వెలవెలా వెలిసిపోతున్నాయి. ఇప్పటికీ నా తిరుపతి దేవస్థానం ఎన్నో వేల గుళ్ళు ఈ భారతీయ ఇతిహాసంలో అనేక చోట్ల నిర్మాణం చేస్తోందిరా. ఎన్నో సందర్భాలు జరుగుతోంది, ఆ పని ప్రయత్నం జరుగుతోంది. అయ్యా, బ్రహ్మదేవుడు అన్నాడు, నాయనా గుళ్ళు కట్టించుకొని మళ్ళీ నాకేదో వాళ్ళ అప్లికేషన్ ఒకటి ఇచ్చి నేనేదో ఈ మొహమాటాలు వాళ్ళు ఇచ్చిన లంచం తీసుకో, నాకు ఈ మొహమాటాలు అప్లికేషన్ నాకు అక్కర్లేదు, నువ్వు పోనైనా, నాకేం అక్కర్లేదు. అది కాదు స్వామి, చూడు నాయనా, నాకు గుడి బడితో సంబంధంలే, నువ్వు పోయిరా అన్నాడు. బ్రహ్మదేవుణ్ణి విడిచిపెడితే సరస్వతి ఆవేశపడింది. ఆమెను కూడా ఓదార్చి నెమ్మదిగా బ్రహ్మలోకము వీడి, ఇతడు రజోగుణ ప్రధానుడు, బ్రహ్మ భూలోకానికి రావడానికి అనర్హుడు,
తీర్మానించాడు. కైలాసానికి వచ్చాడు. ఉల్లాసమైనటువంటి వాతావరణం, ఎడు చూసిన చల్లని గాలి, ఆనందమైనటువంటి మంచు కొండ. ఏ కొండ మీద లేనంత చల్లదనంగా శివయ్య కొండ మీద ఉంటుంది. సగం నా భారతదేశాన్ని కాపుగాస్తున్నటువంటి కొండే నా హిమాలయ కొండ. అది కొంచెం మంచు కొండ కాకపోయి ఉంటే ఇంకా చొరబాటుదారులు, ఉన్మాదులు చాలా వరకు చొరబడిపోతున్నారు నా దేశంలోకి. సగం శివయ్యే అక్కడ అడ్డం పడ్డాడు హనుమతో కూడి పార్వతమ్మ యొక్క ఆ యొక్క కైలాస శిఖరం దగ్గర. అలాంటి కైలాసంలో అలాంటి ప్రభావితమైనటువంటి ఆలోచనలో పెద్దలారా ఆ ముఖద్వారంలోకి వచ్చి ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో 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 శంకర. నందీశ్వర, భృంగీశ్వర ప్రమద గణాలు కోలాహలంగా ఉన్నాయి. ఓం హర శంకర, హర హర ఓం హర శంకర, హర హర ఓం హర శంకర. జమద సంహార ఆశ్రిత జనమందార, అంగజమద సంహార ఆశ్రిత జనమందార, మంజుల భాష సుధీర మామక దోష నివార, లింగపుతకురంగపు సతురంగ మంగళాకర, లింగపుతకురంగపు సతురంగ మంగళాకర. ఓం హర శంకర, హర హర ఓం హర శంకర. వందనం దిగంబర వందిత పురంధర, వందనం దిగంబర వందిత పురంధర, హిందుధర దురంధర హిమాచలాగ్రమందిర. ఓం హర శంకర, హర హర ఓం హర శంకర, ఓం హర శంకర, ఓం హర శంకర శంకర. తగిట తిన్న తిన్న తెరుడు.
శంభో శంభో ఓం నమః శివాయ. కైలాసం అంతా కూడా తగిట దిన్న తడుదోం అలా ఒక్కసారిగా శివతాండవంతో ప్రజ్వలితుంటే, ఇలాగే ఒకసారి పాపం వినాయక చవితి ఉత్సవాల్లో 7 రోడ్స్ అని కడపలో ఒకటి ఉంది, పెద్ద స్టేజీ కట్టున్నారు. శివుడు ఎగిరినాడని నేను పైకి ఎగిరినా, హరిదాసు కనిపించలే. ఏమైనాడబ్బా ఇంతసేపు ఏడున్నాడు ఈ పెద్ద మనిషిని కమిటీ వాళ్ళు పరిగెత్తుకుంటా వచ్చి చూస్తే కింద జాజి కొయ్యలు పెట్టి దానిపైన దుప్పటి కప్పేసి ఉండారు. నేను ఎగిరి దూకేటప్పటికి కొయ్యలు ఇరిగిపోయి టైర్ల మధ్యలో పోయి పడిపోయాను. దాని కింద టైర్లు పెట్టి ఉండారు. అరగంట నిలిచిపోయింది హరికథ. అందుకనే స్థాన బలిమి గాని తన బలిమి కాదయ్యా విశ్వదావిరామ ఇనురవేమ. తిరుమలంటే వెంకటేశ్వర స్వామి స్థానం, బ్రహ్మాండానికి ఆవాసమైనటువంటి స్థానం. భక్తలోకం నిరంతరం ఇలా పరుగులు తీస్తూ ఇందాక కూడా స్వామి దగ్గరికి వస్తూ ఉంటే ఆ పక్కన గోవింద 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 ఎంతమంది భక్తులు ఎన్ని రకాలుగా ఆ స్వామిని చూడ్డానికి పరవళ్ళు తొక్కుతూ ఉన్నారు. ఎంత కష్టమైనా మర్చిపోతున్నారు. అది నా వెంకటేశ్వర స్వామి స్థాన బలం. క్షేత్రాణం తిరుమలముత్తమం. ఆర్యులారా, అలాంటి ప్రయాణంలో ఒక్కసారి ఆయన వెంటనే ఈ భృగు మహర్షి యొక్క పిలుపు పఠించుకోలేదు. ఈయనకు కోపం వచ్చింది. ఎంతసేపు పిలుస్తూ ఉన్నాను, గట్టిగా అరుస్తూ ఉన్నాను, పలుకడే వినపడదా? కేవల పాషాణలింగములకే అభిషేకము జరుగుగాక, శివుని విగ్రహమునకు అభిషేకము నిషేధము నిషేధము. ఈ పరమశివుడికి అర్చనాభిషేకాలు లేకుండుగాక, విగ్రహ పూజే ఉండకుండుగాక అన్నాడు. ఆయన పార్వతిని వెంట పెట్టుకొని, సగదేహం అమ్మవారు కదా, ఒరే వాడు విగ్రహానికి మొక్కినా లేకపోతే లింగానికి మొక్కినా మనిషి అనేవాడికి భక్తి ఉండాల. ఊరికినే కూర్చొని అటు ఇటుగా ఏదేదో చేసినామని దానివల్ల చిత్తం నిలబడకపోతే వాడు యా ఊరిలోనే, చిత్తూరులో ఉన్న ఒకటే, పుత్తూరులో ఉన్న ఒకటే. ఈ మధ్య ఒకటి కూర్చొని కేశవాయ స్వాహ నారాయణ, ఏమే కరెంట్ వచ్చింది వాళ్ళగాళ్ళు పో, అయిపోయా. కరెంట్ వచ్చిందంటే వాళ్ళ కాల్చాలంటే పాపం ఆయన పూలెత్తు పూజారి మీద వేసేస్తాడు. పుణ్యం రాకపోగా పాపం వస్తుంది. హరినెరుగని జన్మ అది ఎలా, ఆ సరుస అతని తెలియని చదువేలా, భయము లేని భక్తి ఎలా, కడు కలిమి లేని గర్వమేల, తన కమరణి దొరతన మేల, క్రియా విరుద్ధపు కీర్తనలేల. గోవింద గోపాల గోవింద, హరి గోవింద గోపాల గోవింద, గోవింద గోపాల గోవింద, హరి హరి హరి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ప్రారంభంలోనే చెప్పాను అమ్మా మీకు, కేవలం నామస్మరణే కలియుగంలో మనల్ని కాపాడేది. వీలైతే దాన ధర్మాలు వద్దని కాదు, అవి కూడా చేయొచ్చు. కానీ నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని. ఆ నోరు నొప్పొచ్చేటట్టుగా అది భజన చేస్తావో, హరికథ చెప్తావో, అన్నమయ్య పాట పాడతావో, నువ్వు మంత్రమే చెబుతావో, లేకపోతే ఇతరత్ర కీర్తనలు పాడుతావో, ఆ నోటికి నొప్పి వెయ్యాలి. మళ్ళీ ఈ చూపు ఉంటుందో తెలియదు, ఈ శరీరానికి పట్టుతూ ఉంటుందో తెలియదు. అప్పటికి ఇప్పుడు 2026, మళ్ళీ 46కు మనం ఉంటామో లేదో తెలియదు. ఎక్కడికక్కడ టైం టేబుల్ మారుతూ ఉంటుంది, వ్యవస్థ మారుతూ ఉంటుంది. మారలేదు చందమామ, మారబోదు సూర్యబింబం. అయ్యా, జగతిలో మార్పే లేదు, మనిషి ఎలా మారిపోయే. అన్నిటికీ ఏదో ఒక మేకప్, ఏదో ఒక చెకప్పు, ఏదో ఒక విధానం దానికి సర్దుకుని వ్యవస్థలో తనకు తానుగా నేనే తెలివి నేనే తెలివి నేనే తెలివి అని జీవుడు సంచరిస్తున్నాడు. స్వామి దగ్గర అవేవి చెల్లుబాటు కాదు. ఆ పరమశివుడు, నాయనా వాడు లింగానికి మొక్కినా విగ్రహానికి మొక్కినా మనిషిలో భక్తి ఉండాలి, నువ్వు పర్వాలేదు వెళ్ళిరా నాయనా, పార్వతమ్మ శక్తిహీనుణ్ణి చేస్తానంది.
వెంటనే ఆమెను కూడా ఓదార్చి తిన్నగా వైకుంఠానికి వచ్చాడు. శివుడు తమోగుణ ప్రధానుడు, నిర్లక్ష్యం చేశాడు, భక్తుల్ని పఠించుకోలే. అందుకే మేము శాపం ఇచ్చాము. అందుకనే శివాలయం అంటే లింగ ప్రధానం. బ్రహ్మదేవుడి గుడి గోపురం లేదు. అలాగే వైకుంఠానికి వస్తే ఎలా ఉందమ్మా వాతావరణం? ఇవాళ పద్మావతి పరిణయోత్సవానికి ఎలా ఆ పైభాగాన్ని చూస్తే ఇదేమన్నా మామూలుగా ఉండేదా, లేకపోతే ఏమన్నా పెట్టుబడా, ఎట్లా చేశారు అని కంటికే ఒక రకమైనటువంటి ఆలోచన కలుగుతూ ఉంది. అంత డెకరేషన్ అంత అందంగా కనిపిస్తూ ఉంది. పైగా 3 రోజుల పండగ. సంవత్సర కాలంలో అమ్మ వచ్చేదే 3 రోజులు సీఎల్ఏ పెట్టారు, లేకపోతే లీవే పెట్టారని చెప్పాను కదా. ఆ 3 రోజుల పాటు యజమాని కోసం అన్ని రకాలుగా తనిఖీ చేసుకొని అందరి ఆఫీసర్లను కూడా బ్లెస్సింగ్ ఇచ్చేసి బాగుందయ్యా, చక్కగా చేస్తున్నారు, సంతోషం అని ఆమె సంతోషపడి మళ్ళా తిరుచానూరు చేరుకుంటారు తల్లిగారు. ఎన్నెన్ని జన్మలలో నిలిసినా, ఏ బతుకు బతికినా, ఏమైనా ఎంకన్న సామి సేవ చెయ్యాల చెయ్యాల. 7 లోకాలు ఎన్నెల కాయాల, 7 కొండలపైకి ఎక్కాల, ఎంకన్న పాదాలకు మొక్కాల. ఆ వైకుంఠానికి చేరేటప్పటికి మధుర నినాదము, మంజులవాదము, మంగళవాద్యము, హరి ఓం గోవింద గోవింద నారాయణ హరి హరి హరి. పుణ్యం చేసిన వాళ్ళు, అలాగే గుళ్ళు కట్టించిన వాళ్ళు, గోపురాలు కట్టించిన వాళ్ళు, ఆకలికి అన్నం పెట్టిన వాళ్ళు, ఇలాంటి ఎండాకాలాల్లో చలివేంద్రాలు పెట్టి ఒక కడవ మన ఇంటి ముందర పెట్టి కొంత నీళ్లు పెట్టినా 2 తాగుతారు. అదో ఆనందం. ఎవరెవరి శక్తిని బట్టి ఆ స్వామివారి యొక్క చోటులో నిలబడుకుంటే 5 ద్వారాలు దాటి 6వ ద్వారం నుంచి లోపలకు చూస్తే నారాయణమూర్తి పాము మీద పడుకో ఉన్నాడు. శాంతకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం. పాము మీద పడుకోండి, ఆయనకి నిద్రపోతాడంటే ఆయనకి ఎంత యోగస్థితి ఉండాలి. మామూలు మంచం మీద పడుకుంటేనే నిద్ర రాదే మనకు, పాము మీద చచ్చిపోయిన పామును చూస్తేనే ఈడు చచ్చిపోతాడే. అట్లాంటి భగవంతుడికి అందుకే ఆ రాజయోగం, ఆ ధైర్యం, ఆ స్థితి. జగచ్చక్రవర్తి కదా. అలా నెమ్మదిగా లాలను చును చేరు లలనలిరుగడల పాలగండ వరగు పాలనిను జాల లాలి 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 లాలి. మలయ మారుత గతులు మాటికి చలంగా, పలుకు కపురపు తావి పై పై మెలంగా. మలయ మారుత గతులు మాటికి చలంగా, పలుకు కపురపు తావి పై పై మెలంగా. మలుగాన నగరి ఇంపులరాల్గరంగా, మలుగాన నగరి ఇంపులరాల్గరంగా. మలసి విలువారి చెవి వడలిక తొలంగా. లాలి 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 లాలి. ఆనందంగా మలయ మారుత గతులు మాటికి చలంగా. ఆయనకి సేవ చేసేదానికి వాయుదేవుడు ఒక పక్క,
అగ్నిదేవుడు ఒక పక్క, వరుణదేవుడు ఒక పక్క. ఈ పద్మావతి పరిణయోత్సవానికి మామూలుగా వరుణదేవుడు వస్తాడు, కానీ ఉత్సవాలు అయిన తర్వాత అన్నా రావాలని ప్రార్థిద్దాం. మామూలుగా కొన్నేళ్లుగా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, అక్కడ ఇక్కడ బాగా తడిపోయి ఉంటుంది. అలాంటి విధానంలో అందులో ఇప్పుడు భానుడి యొక్క వేడి భూమండలాన్ని ఉడికిస్తోంది. వీలైనంత వరకు మంచినీళ్ళు మజ్జిగ తాగుతూనే ఉండండి. అవసరమైతే తప్ప ఇది లేక రావద్దండి. ఇది పదే పదే పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అయ్యా, ఎక్కడికెక్కడొచ్చినా ఉపశమనం చెందాలి. అలా స్వామి లలనా జనాపాంగ లలిత సుమచాప జల జలోచన దేవ సద్గుణ కలప తలపు లోపల మెలగు తత్వ ప్రదీప బళిరగండవరేశ పరమాత్మ రూప లాలి జగత్తును ఉయ్యాల సేవ చేసే ఆయనకి మనం నెమ్మదిగా ఆ ఉయ్యాల సేవ చూడండి. ఆ అమ్మవారు స్వామివార్లు ఎంత హుందాగా అర్చక స్వాములు అలా ముట్టకుండా, అలా తోసి తొయ్యకుండా, అలా నెమ్మదిగా ఆయన లయబద్ధంగా లలనా జనాపాంగ లలిత సుమచాప. ఏమి అన్నమయ్య సాహిత్యం! హరి అంతరంగాలేకి చేరుకున్నాడే. ఆ పదం కథం తొక్కి తిరుమల వైపు ఆ స్వామిని తిప్పిందే. అలాంటి దేవదేవుడు లాలి లాలి ఆనందంగా స్వామి పడుకుంటే ఆయన భార్య ఆయన దగ్గరుంటే ఈయనకెందుకో డౌట్ వచ్చింది. విష్ణుదేవా స్వామి కేక పెట్టాడు. ఆయన గమ్మని అరమోట్పు కనుల్లో ఉన్నాడు. వెంటనే కమండలము యోగదండము పాలసంద్రాన పారవైచే రుద్రాక్షలు పెరిగి వైచే కళ్ళెర్ర చేసి పళ్ళు పటపటా గురుగుచు గుందుడుకు తనంబున శ్రీహరి వక్షమ్మున తటాపసి తన్యం. ఒక జ్ఞానివే, ఒక స్థితిగతులు తెలిసిన వాడివే, మంచి చెడ్డ తెలుసే. ఒక్క క్షణంలో ఆవేశపడిపోయాడు. గబగబా అన్నీ విసిరి పారేసి విష్ణుమూర్తి వక్షస్థల మీద ఎగుసొగతను తన్నాడు. సప్తోర్ధ్వ లోకాలు, సప్త అతకలోకాలు కదిలిపోయినాయి. గబగబాని అమ్మవారు దిగేశారు. స్వామివారు పడుకో ఉన్నారు. నేరుగా మహర్షి వచ్చి దూరంగా నిలబడ్డాడు. వెంటనే అమ్మవారు లేచి, ఏమండయ్ స్వామి, లక్ష్మి ఏమైంది? ఒక్క క్షణం ఏమీ తెలియలేదే. ముత్యాలహారము అలలాడించుకొల్చో దివి నుండి భువికి దిగినట్లు సజ్జనుడిగి భృగుచెంత చేరి కుశలమడిగి వజ్రసల్లి బహుబగు నాదు వచ్చోపున తన్నినావు పాదమునొచ్చనేమో భృగుమౌని నాదా. ఏమిరా తంతే వెనక తన్నకూడదా? ఈ చెయ్యి మీద తన్నకూడదా? మీ అమ్మ నివసించే చోటు రాది. తద్వక్షస్థల నిత్యవాసిని. ప్రతి భర్త, ప్రతి యజమాని, ప్రతి మగాడు భార్యకి ఇవ్వవలసిన చోటు ఎక్కడమ్మా? హృదయంలో ఇమ్మన్నాడు. లామినేషన్ ఫోటోల్లోనో కొంతమంది సెల్లులో కూడా పెట్టేది. కనిపించిన వాడికంతా మా వైఫ్ ఇంటికి పోయి సాగు కొట్టేది. ఎందుకు? ఊరంతా చూపించేది ఎందుకు? ఆ అమ్మకు ఊపిరి లేకుండా చేసేది ఎందుకు? మా ఇంటి ఆలి విడిచి ఇలా జారకాంతల వెంట తిరుగువాడు వెర్రివాడు, పంట చేవును విడిచి పరిగిలేరినట్లు విశ్వదాభిరామ ఇనురవేమా. అయిన దానికి కాని దానికి జీవుడి యొక్క ప్రయాణం చాలా నిబద్ధతగా ఉండాలి, నిలకడగా ఉండాలి. అలాగే స్త్రీలు కూడా ఆలు మగని మాట కడ్డంబు చెప్పేనేని ఆలుగాదది విషపు తేలుగాని అట్టి ఆలి విడిచి అడివి నుండుట మేలు విశ్వదాభిరామ ఇనురవేమా. ఆఖరికి మనకే కాదమ్మా, భగవంతుడికి కూడా రాసినాడు వేమన. పాల కడలిపై పవ్వలించెడివాడు గొల్ల ఇండ్ల పాలు కోరనేలా. పాల సముద్రం మీద పడుకో ఉన్నాడు. ఏదన్నా నీళ్లు కావాలన్నా పాలు కావాలన్నా ఆయనే గ్లాసుడు తాగచ్చు, పని మనిషి కూడా బండిలే. అంటే
ఎదుటివారి సొమ్ము ఎల్లవారికి తీపయ విశ్వదాభిరామ వినురవేమ. సొత్తు ఊళ్ళోల సొత్తు అంటే ఆయనకు కూడా ఇష్టం అంట. మనం ఆలోచిద్దాం, ఆయన పక్కన ఏమైనా భార్య ఉంటుందా, లేకపోతే ఏమైనా అన్నదమ్ములా, లేకపోతే ఏమైనా పిల్లలా, లేకపోతే బామర్దులా, లేకపోతే కూతురులా, లేకపోతే కోడళ్ళ, ఎవరికి పెడతాడమ్మా ఆయన? ఉన్న మంగమ్మ కూడా తిరుచానూరు పోయి 3 రోజులు సెలవు పెట్టుకొని వచ్చింది. కనీసం తెల్లవారితే కాఫీ టీకి కూడా స్వామివారికి అవకాశం లేదే. ఎవరి కోసం? ఈ భక్తుల కోసం కాదా? ఈ వ్యవస్థ కోసం కాదా? ఈ దేశం కోసం కాదా? ఈ మానవాళి కోసం కాదా? నిరంతరం నా దేవుడు గడియారంలో శకన మునులాగా ఎన్ని సేవలు, ఎన్ని విధానాలు, ఎన్ని పూజలు, ఎన్ని అభిషేకాలు ఎంత సంపాదించినా ఈ భక్తలోకానికి కోదా? శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, హరి గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. తన్నిన మహర్షి యొక్క కాల్లో కన్ను చిదిమేశాడు. మీరు భూలోకానికి రావాలని ఆయన పాపం బ్రతిమాలేటప్పటికీ, వస్తాను వెళ్ళిరా నాయనా అని చెప్పేటప్పటికీ లక్ష్మీదేవి కోపం వచ్చేసింది. పరాయి మగాడు తంతే వాడి కాళ్ళు పట్టుకుంటారు ఏమిటండి? రేపు మా మహిళా మండలి మీటింగులో సావిత్రి, గాయత్రి, పార్వతి, సరస్వతి వీళ్ళంతా వచ్చినప్పుడు, ఏమ్మా మీ ఆయన ఎవరో గుండెల, నాకెంత చిన్నతనంగా ఉంటుంది. పైగా ఒకసారి చెప్తే వినే రకం కాదు, నువ్వు ఎన్నిసార్లునా చెప్పుకో. ఎన్నిసార్లు పాపం బాధపడుతూ ఉన్నా లక్ష్మి లక్ష్మి వినలే పాపం. గబగబా గబగబా ఒరే గరుడాయ్, హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం. అమ్మవారు భూలోకానికి వెళ్ళి కొల్హాపురం చేరుకున్నారు. ఇష్టమైన భార్య, అందమైన సతి ఇంట్లో లేకపోయేటప్పటికీ మహావిష్ణువుకే మతి తప్పిపోయినాడండి. ఆకాశం నుండి నేరుగా కపిలతీర్థంలో కాలు పెట్టేటప్పటికీ ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఓ చింత చెట్టు కింద తపస్సు మొదలు పెడితే ఆ మహానుభావుడికి దాహం దాహం దాహం, లక్ష్మి లక్ష్మి దాహం. అది ఇష్టమైన భార్య మీద యజమానికి ఉండేటువంటి ప్రేమ. ఆ అర్ధేచ ధర్మేచ కామేచ మోక్షేచ నాతిచరామని ఏం పెళ్లి తంతులు ఊరికే ఫోటోలకో వీడియోల కోసం చేసే పని కాదమ్మా. అది ఊరికే ఉంటే కూడా చేసుకోవచ్చు. పెళ్లి తంతు జరిగేటప్పుడు నిబద్ధతగా, నిజాయితీగా, ఒకవేళ వాళ్ళు తిరగమన్నా ముందు కార్యక్రమం అయిన తర్వాత నువ్వు ఎన్ని యాంగిల్లో పెట్టమంటే అన్ని యాంగిల్లో తలకాయలు పెడతానని వాళ్ళకి చెప్పండి. ధర్మమైనటువంటి హైందవ సంప్రదాయం వివాహానికి మీరు బాట వేయండి. అది మనలో మార్పు రావాలి. వదిలేస్తే వాళ్ళు పాపం ఇటు తిరుక్కో అటు తిరుక్కో, లేకపోతే ఈ తాలి కూడా పక్కన వాళ్ళు గట్టేయమంటాడు, అయిపోయా. అందుకని ముందు అయ్యవారి చేతిలో మన పెళ్లి యొక్క విధానం ఉండాలి, కానీ అవతల వాడి చేతిలో నీ వ్యవస్థ ఉంటే మతానికి కూడా దెబ్బమ్మా. మన మతమే భారతీయ సంస్కృతి, వివాహం అమ్మా. అది ఇతర దేశాల్లో లేదు. మన దేశాన్ని చూసి ప్రపంచం నేర్చుకుంటోందమ్మా. మనం ఎందుకమ్మా దారి మళ్లించడం? ఎక్కడ రామభక్తి? మొన్నటికి మొన్న అత్యున్నత న్యాయస్థానం రామచంద్రమూర్తి మొన్నటిదాకా టీసీలో పాపం వాళ్ళ సొంత ఊరు రాసుకోలే, మన పర్మిషన్ ఇచ్చింది దేశం. రామచంద్ర మీరు రాసుకోవచ్చంటే మా సొంత ఊరు అయోధ్య. నా బాలరాముడు ఎంత రాసుకున్నాడో మహానుభావుడు. అయ్యా, హిందూ దేశంలో నా దేవదేవుడి యొక్క దేవాలయాలు బాగా పునర్వైభవం జరుగుతోంది. అన్ని దేవాలయాల సౌకర్యాలు కూడా అందరూ చూస్తూ ఉన్నారు. మహదానందకరం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఇంట్లో కూర్చొనే నా దేవుణ్ణి దర్శిస్తూ ఉండారు, నా దేవుణ్ణి చూసి పులకిస్తూ ఉండారు. అది బ్రహ్మోత్సవాలైనా, మాసోత్సవాలైనా, తెప్పోత్సవాలైనా, పురాణాలైనా, హరికథలైనా, నాద నీరాజనమైన భూమండలమే పులకిస్తూ ఉందమ్మా. ఏమి నా ఛానల్, ఏమి నా ఆధ్యాత్మిక, ఏమి నా వైభవం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. చింత చెట్టు కింద తపస్సు మొదలు పెడితే చోళరాజుల వారి రాజ్యంలో ఉండి పశువుల కాపరి యాదవుడు ప్రతిరోజు కూడా ఆ లక్ష్మీదేవి ఇచ్చినటువంటి ఆవు దూడల్ని శివబ్రహ్మలు వచ్చి అక్కడ అప్పచెపితే లక్ష్మీదేవి తిరుమలకి ఈ ఆవు దూడల్ని యాదవుడు నేరుగా తిరుమలకు తీసుకొచ్చాడు.
వారితో స్వామికి చాలా అనుబంధం ఉన్నటువంటి సేవా విధానం ఉంది. అందుకనే ఆ పసిగడుతూ యాదవుడు ఆ మహానుభావుడి యొక్క పుట్టలో పాలివ్వడం ఒక వారం దాకా చూడలేదు. ఎందుకు పాలివ్వలేదని చెట్లకు కట్టించి రాణి దండించింది. అమ్మా, పాల దొంగను నేరేపే పట్టుకొందు, కనుల జూతుని వాని రక్తం భూముందు, వాడు దేవుడైనను విడువనమ్మా. ఆ గొల్లడు గడగడలాడిపోయినాడు. మా తాత ముత్తాతల దగ్గర నుంచి సేద్యం చేస్తూ ఉన్నామే, మా దగ్గర దొంగతనం ఉందమ్మా, వేసిన వస్తువు వేసినట్టే చేనికాడ ఇంటికాడ ఉండిపోతుంది, మేమేమన్నా దొంగతనం చేసేవాళ్ళమ్మా, మీరు ఇచ్చేదాకా మా కడుపు నిండదే, వద్దమ్మా, ఆ మాట అంటే భరించలేనమ్మా. మంచివాడికి ఒక మాట అన్నా వాడు తట్టుకోలేడు, బాధపడిపోతాడు. వెంటనే మరుసటి రోజు ఆ దొంగగొడ్డు మీద కన్నేశాడు. అది వెంకటేశ్వర స్వామి ఉన్న పుట్టలో వల్మీకమనందు పాడివ్వడం చూశాడు. లేపినాడు, పాపం పడుకోండి అవును మావాడు. అయ్యా, ఆ పాలు ఇవ్వడం చూశాడు. వేదాల సారం ఆ క్షీరాన్ని చూసి అమాంతంగా గొల్లడు ఆ గొండ్రగొడ్డలు తీసి, ఓసి దొంగగుడ్డ, నన్ను నేరస్తుని చేస్తావే అని అమాంతంగా కొట్టబోతే గొల్లడు గుట్టినటువంటి గొడ్డలి ఆ శ్రీహరి గడ్డానికి అలా అమాంతంగా శిరస్సుకు తగిలింది స్వామి. వెంటనే రక్తం భూమి మీద పడకూడదు గనక గోమాత మీద పడింది. యాదవుడు అక్కడికక్కడ జన్మరాహిత్యం అయిపోయింది. వెంటనే చోళరాజుని పిలిపించి, నువ్వు ప్రతి శుక్రవారం మా మామయ్య గారు ఇచ్చినటువంటి ఆ వజ్ర కిరీటం, స్వామివారి అలంకారంలో ఆకాశరాజు గారి కిరీటం ఉంది, ఆ వజ్ర కిరీటంలో ఒక్క గడియ ఆవహించి ఉండి మిగతా 6 రోజుల కష్టాలు పోగొట్టుకుంటావయ్యా అని ఆ పైశాచికున్నటువంటి రూపాన్ని ఇచ్చి పంపించేశాడు. ఆర్యులారా, వెంకటేశ్వర స్వామి తిరుమల కొండ మీద ఎదురు చూస్తుంటే వరాహస్వామి దగ్గర ఒకళామాత చూసి, ఏమి నాయనా, వచ్చేవాడికి ఇంటికి రాకుండా గొల్లపల్లికి ఎందుకు పోయినావు నాయనా? ఆయమ్మదంతా పాపం ఫ్లాష్ బ్యాక్. యశోదాదేవి ఏ అమ్మాయితో గొడవ పెట్టుకున్నాడు, ఏ ఇంటికి పోయి దొంగిలించినాడు, కృష్ణావతారం అంతా పాపం చేసిందంతా మంచి పనే, అన్నీ నేరాలే పాపం. ఏదో టీవీలో చూసిన నేరాలు ఘోరాలు అంటారే, అసలు కృష్ణావతారంలోనే భగవద్గీత ఇచ్చింది భగవంతుడు. అంటే ఎప్పుడు కాయలు కాసే చెట్టుకేనమ్మా దెబ్బలు తగిలేది, ఈ పని చేస్తానని ఒప్పుకుంటాడే వాడేనమ్మా తిట్లు తినేది. ఆడ నిలబడుకొని చూస్తూ ఉంటాడా, వాడి పాపం వాడిని అడిగేదిలే, వాడిని పట్టించుకునే పోయేది, వీడు ఊరికే కోసంలాగా నిలబడుకోవడమే. అందుకనే ఎప్పుడూ నిజాయితీ కలిగిన వాడికి దెబ్బ తగులుతూనే ఉంటుంది, విమర్శించబడుతూనే ఉంటాడు. ఆ స్వామి ఒక్కసారిగా ఆలోచన చేసి ఆ పరిస్థితుల మధ్య ఆ యాదవుడికి మోక్షం ఇచ్చాడు. అందుకని ఇప్పటికి కూడా ప్రప్రథమంగా యాదవులకు దర్శనమిచ్చాడు. తిరుమల కొండ మీద కూడా నిండార రాజు నిద్రించు నిద్రయునొకటి, అండనే బంటు నిద్ర అదియు ఒకటే. భగవంతుడికి అందరూ సమానం ఉన్నటువంటి విధానంలో కురువర్తి నంబి, అలాగే వెంగమాంబ, అన్నమయ్య, ఎంతమంది పాసురాలు, అలాగే ఆల్వారులు మహానుభావులు నిరంతరం స్తుతిస్తూ ఉంటారు. అలాంటి దేవదేవుడు, మహనీయుడు, మహానుభావుడు తిన్నగా ఆ తగిలిన గాయాన్ని అమ్మ దగ్గర అది నెమ్మదిగా సరిచేసుకొని నారాయణవనానికి ఆయన వేటకై బయలుదేరితే ఆకాశరాజు గారి విధానములో ఆయన ఆ మడక దున్నుతూ ఆ నాగలి చాల్లో అమ్మవారు పద్మంలో నుంచి వికసించారట ఈ జగజ్జనని పద్మావతి. దీనికి కూడా చమత్కారంగా చెప్తారు. రాముడికి సీతాదేవికి పెద్దవాళ్ళు అవధానాలు చెప్తే విన్నాను నేను. ఆ ఏకాంత మందిరంలోకి పంపిస్తే సీతమ్మ ఆ మొదటి రాత్రే రాముడి మీద ఒక చురకేసిందంట. ఏమండోయ్, నేను ఈ మధ్య ఇది విన్నాను, మీ ఊర్లో పాయసాలు తాగితే పిల్లకాయలు కొడతారంటే నిజమేనా? ఓరి దుంపదేగా, మొగుణ్ణి ఇంత పెద్ద అజానుబాహుడు అరవింద దళాయితాక్షుడు రాముణ్ణి పట్టుకొని పాయసం తాగితే పిల్లకాయలు పుడుతుందంటావా? ఎంత ముందుకెళ్ళిపోతామరయ్యా ఆడవాళ్ళు, ఎంత గడుసుగా ఉన్నారయ్యా అని స్వామివారికి అనుమానం వచ్చేసి, నిజమే సీత, మా ఊర్లో పాయసం తాగితే పిల్లకాయలు పుట్టేది నిజమే, మీ ఊర్లో మడకలు దుంతే కూడా పిల్లకాయలు పుడతారంటే వేసినాడు ఆయన ఒక కౌంటరు. వాది ప్రతివాది అంటారే అయ్యా, అది చమత్కారంగా చెప్పేటువంటి ఆలోచన విధానం. ఆ పరిస్థితుల మధ్య ఒక్కసారి అమ్మవారికి చక్కగా పద్మంలో ఆవిడ దొరికింది కనుక, దర్శనమిచ్చింది కనుక పద్మావతిని పేరు పెట్టారు. దినదిన ప్రవర్ధమానంగా పెరిగి పెద్దవారై నిండు యవ్వనములో నారాయణవనం యొక్క ఆ ఉద్యానవనంలో మనం నారాయణగిరి గార్డెన్స్లో ఉన్నాం.
ఆయమ్మ పాపం అక్కడ ఆకాశరాజు గారి పద్మావతి గార్డెన్స్లో తిరుగుతూ ఉన్నారు. ఈ స్వామివారు ఒక ఏనుగును వేటాడుతూ అమ్మ పద్మావతిని చూశాడు. ఆయమ్మ కూడా తళుక్కుమని మెరిసినట్టుగా ఆ స్వామి గుర్రాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. మళ్ళా ఇటు వచ్చి తిరిగి వచ్చే లోపల ఎవరే వారు? జగన్మోహ నాకార. ఏమి ఆ రూపం? ఇతడొకడే సర్వేశ్వరుడు చేరియ సోదకు శిశువితడు. అదే చూడరే మోహన రూపం. అది 10 కోట్ల గల భావజ రూపం. అందుకనే ప్రాదేశమత్ర దివ్యదేవుడు, దిగబరాజ సుండాదండ శంకాజ దీర్ఘ చతుర్బాహుడు, భోగైశ్వర్య ప్రదుడు, కంజాత శంకుచక్ర సారంగ గదాధరుడు, కందర్పకోటి సుందరుడు, రాకా విరాజమాన రాజమండల సన్నిభవదనుడు, సౌభాగ్య సదనుడు, భాసమాన భాస్కర బింబ ప్రతివిరాజిత పద్మరాగ రత్నరాజ విరాజమాన కిరీట కుండలుడు, శ్రీవచన లక్షిత వక్షో మండలుడు, ఆజ్యుడు అనవజ్యుడు అగ్రజన హృద్యుడు అద్వైతుడు నందనందనుడు వెంకటేశ్వరుడు. ఆ దివ్య భవ్య దర్శనం ఆ ఒక్క క్షణానికే పులకించిపోతామే. ఒక్కసారి జగన్మోహ, జగత్తును మోహించేవాడు ఎవరో కనుక్కోండి, ఎందుకు వచ్చినారో తెలుసుకోండి. ఈమెకు పాపం ఉపలాటం అంతే కదా. ఆకర్షణ శక్తి అంటే అట్లే ఉంటాయి. అయస్కాంతం, పెళ్ళికి ముందు అయస్కాంతమే, పెళ్ళైనాక కదా సూర్యకాంతం అయ్యేది. పెళ్లికి ముందు అయస్కాంతంగానే ఉంటారు, ఆ తర్వాతే సూర్యకాంతం అనుకునేది. ఏది ఏమైనా చాలా విశేషించి ఆ అమ్మవారిని చూసేటప్పటికీ మహదానందపడిపోయారు. వెంటనే ఆ స్వామి యొక్క బయోడేటా అంటారే, రిజ్యూమ్ అన్నీ చెప్పినాడు. పేరు వెంకటేశ్వర్లు, నా పేరు కూడా వెంకటేశ్వర్లే, మాది శాశ్వత నివాసము తిరుమల, ప్రస్తుతము వేంచేసినాము అందాల బాల మందారమాల, వినవే నా ప్రేమ గోల. ఎవరో ఆయనకేదో అన్ని వివరం చెప్పేటప్పటికీ స్వామి అమ్మవారిని ముట్టుకుందామని అటు దగ్గరికి వచ్చారు. చూడండి, మీద ఇట్లా పటపట అని రాళ్ళు వేసినారంట పాపం. వెంటనే స్వామివారు, ఇది కృష్ణావతారంలో ఆ రోజు నేను వేసినాను కదా, దానికి అసలు వడ్డీ తీర్చుకున్నారు. పోనీలే, వాళ్ళ బ్యాలెన్స్ వాళ్ళది. ఎక్కడ ఎవరి లెక్కలు వాళ్ళకి తేల్చేస్తూ ఉండాలి, దానికి ఆలస్యం చేయకూడదు. వెంటనే స్వామివారు వచ్చారు. ఒకళాదేవి కూర్చొని నెమ్మదిగా ఆ యొక్క లగ్నాలవి కూడా రాయించుకొని, వెంటనే సప్త ఋషులు కూడా దాన్ని ప్రవేశించి ఆ వారి శ్రీమతులంతా కూడా ఆ శుభలేఖలంతా వేయించి తిరుమలకు స్వామి దగ్గరికి రావాలని ఇంద్రాది దేవతలు అనేక మంది అలిపిరి దగ్గరికి వచ్చి చూస్తే స్వామివారి యొక్క ఆ నిజమైనటువంటి కొండ కనిపించింది. రైల్లో బస్సులో ఎక్కడ చూసినా ఈ కొండ చూసేటప్పటికే పులకించిపోతాడు హిందువు. అలా తిరుమలకు చేరుకున్న తర్వాత ఆకలి భోజనాలకు అంతా అవసరం కనుక అగ్నిదేవుడి దగ్గర చెప్తే నేను ఏదన్నా మీరు చల్లగా నీళ్లు ఉన్నాయి కనుక హాట్ వాటర్ సప్లై చేస్తాను, మిగతా నాకు నో హెల్ప్ అనేసినాడు ఆయన పాపం. కుబేరుణ్ణి రమ్మన్నారు. అన్ని లెక్కలంతా రాసుకున్న తర్వాత నీకు వడ్డీ రూపంలో చెల్లించేస్తాను, తొందరగా తీసుకొనిరా. శివుడు సంతకం పెట్టాడు, బ్రహ్మదేవుడు కూడా సంతకం పెట్టాడు. వెంటనే సంభారాలు తీసుకొచ్చేశారు. ఆ తదుపరి దేవతలంతా కూడా నారాయణపురం చేరి ఇలా పద్మావతి అమ్మవారి యొక్క కళ్యాణ మండపం ఇవాళ మనం కూర్చో ఉన్నాము. ఇంత నిలువెత్తు ఆకాశమంతా పందిరి, భూలోకమంతా విధానం అరుగులు వేసి అమ్మవారిని కూడా పీటల మీద కూర్చోబెట్టి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణిబాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన పద్మ కళ్యాణం చూతమురారండి. శ్రీ శ్రీనివాసుల కళ్యాణం చూతమురారండి. ఆనందమానందమాయనే మా వెంకన్న పెళ్లి కొడుకాయనే. ఇందిరారమణ గోవింద ఆనందదాయకంగా పద్మావతి శ్రీనివాసుల యొక్క కళ్యాణం చాలా వైభవంగా జరిగింది. అక్కడే ఆ
తలంబరాలు తంత్రది కూడా చేసుకున్నారు. శ్రీదేవిని భూదేవిని వక్షస్థలంలో చేర్చుకొని ఒకళ్ళో మాతను ఒకళ్ళో మెళ్ళలో వేసుకొని ఆ బ్రహ్మ గడిగిన పాదం, బ్రహ్మాండను ఆవహించిన పాదం, బలితల మోపిన పాదం, నిత్యరంతరం లక్ష్మీదేవి పాదసేవ చేసిన పాదం, గంగ పుట్టిన పాదం, ఇలవేలుపుగా కొలిచిన పాదం. అలాంటి బ్రహ్మాండ నాయకుడు ఆ స్వామి దర్శనానికి వస్తే అక్కడ ఏముంది ఇక్కడేముంది కాదు, ముందు పాదాలు చూడాల. అందుకే నాకు ఆ స్వామివారు ఇటు పెట్టుకుంటారు, ఈ చెయ్యిని చూపిస్తూ ఉంటుంది, ఈ చెయ్యి పాదాలను చూపిస్తూ ఉంటుంది. త్వమేవ శరణం అన్యదా కోట్లకు పడగెత్తిన కూటికి లేనివాడైనా సరెండర్, ముందు లొంగు అని స్వామి సూచించే సూచిక. అట్లాంటి మనందరికి కూడా ఆ మహానుభావుడు ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇచ్చి ఈ పద్మావతి పురణోత్సవంలో మన జీవితాలంతా నిండుగా మెండుగా ఆనందదాయకంగా జరగాలని వెంకటాద్రి సమంస్థానటువంటి వెంకటాచలం మీద స్వామి కాలు మోపి ఈ వెంకటాచల మహత్యం, పద్మావతి పరిణయం, శ్రీనివాస కళ్యాణం సమాప్తమని తెలియజేస్తూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. పగటు శ్రీ వెంకటేశు పట్టపూరాళి అయి, పగటు శ్రీ వెంకటేశు పట్టపూరాణి అయి, నెగడు సతి కలలకు నీరాజనం. జగతి అలమేల్మంగ చక్కదనములకెల్ల, జగతి అలమేల్మంగ చక్కదనములకెల్ల, దిగుడు నిజ శోభనపు నీరాజనం, నీరాజనం, నీరాజనం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం. సోది వేషంలో కూడా అమ్మవారికి ఆయన నిజస్వరూపాన్ని చూపించిన నేటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం కథ సమాప్తం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, వడ్డీ కాసులవాడ వనజనాభుడ గోవింద, 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 గోవింద. అక్కడే ఉండండమ్మా.